మూవీ స్టార్టింగ్ లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని చూపిస్తారు. ఇక్కడ చాలా అద్భుతమైన చాక్లెట్స్ ని తయారు చేస్తారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ పేరు విల్లీ వొంకా. విల్లీ వొంకా 5 చాక్లెట్స్ లలో 5 గోల్డెన్ టికెట్స్ ని పెట్టి ప్యాక్ చేస్తాడు. ఇంకా అన్ని చాక్లెట్స్ ని అమ్మడానికి డిఫరెంట్ కంట్రీస్ కి పంపిస్తాడు. ఈ గోల్డెన్ టికెట్ ఎవరికైతే దొరుకుతుందో వారికి చాలా పెద్ద మోతాదులో బహుమతిని ఇస్తారు. ఇక్కడ ఒక పిల్లవాడిని చూపిస్తారు. అతని పేరు చార్లీ. చార్లీ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణం. 2 పూట్ల అన్నం తింటే ఒక పూట ఆకలితోనే ఉండవలసిన పరిస్థితి. వాళ్ళ ఇల్లు కూడా చాలా వింతగా బెండ్ అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడు కిందకి పడిపోతుందో ఎవరికి తెలియదు. కొంచెం సేపటి తర్వాత చార్లీ వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు. ఆయన ఒక టూత్ పేస్ట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. చార్లీ కోసం కొన్ని టూత్ పేస్ట్ మూతలని తెచ్చి ఉంటారు. వాటిని చూసి చార్లీ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆ టూత్ పేస్ట్ మూతల సహాయంతో చార్లీ విల్లీ వొంకా యొక్క చాక్లెట్ ఫ్యాక్టరీ మోడల్ ని తయారు చేస్తూ ఉంటాడు. ఇది చూసి చార్లీ వాళ్ళ తాత ఇలా అంటాడు, నేను కూడా ముందు విల్లీ వొంకా ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. 15 సంవత్సరాల కిందట విల్లీ వొంకా ప్రపంచంలోనే చాలా పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇది చూసి ఒక భారతదేశపు రాజు విల్లీ వొంకాకి ఒక చాక్లెట్ ప్యాలెస్ ని కట్టడానికి ఆర్డర్ ఇచ్చాడు. విల్లీ వొంకా రాజు చెప్పిన విధంగా ఒక చాక్లెట్ ప్యాలెస్ ని అయితే కట్టేస్తాడు. ఇంకా రాజుతో ఇలా అంటాడు, ఈ ప్యాలెస్ ఎక్కువ రోజుల వరకు ఉండదు. ఎందుకంటే వేడి కారణంగా ఈ చాక్లెట్ ప్యాలెస్ కరిగిపోవచ్చు. కానీ ఈ రాజు విల్లీ వొంకా మాటలన్నీ పట్టించుకోడు. తర్వాత రోజు చూపిస్తారు, చాలా ఎక్కువగా ఎండ ఉండడం వల్ల ఆ ప్యాలెస్ అంతా కరిగిపోతుంది. తర్వాత రోజు విల్లీ వొంకా తన ఫ్యాక్టరీకి రాగా అతనికి తెలుస్తుంది, తన ఫ్యాక్టరీలో ఒక గూఢచారి దొంగచాటుగా దూరాడని. ఈ గూఢచారిని వేరే చాక్లెట్ ఫ్యాక్టరీస్ యొక్క ఓనర్స్ పంపించి ఉంటారు. దీంతో వాళ్ళు విల్లీ వొంకా యొక్క చాక్లెట్ రెసిపీని కనుక్కోవడానికి అతను విజయవంతంగా ఆ రెసిపీని దొంగలిస్తాడు. దీంతో ప్రతి ఒక్కరూ విల్లీ వొంకా లాగా చాక్లెట్స్ ని తయారు చేసి రోడ్లపైన అమ్ముతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత విల్లీ వొంకా చాలా బాధపడతాడు. ఇంకా తన స్టాఫ్ అందరినీ జాబ్ లో నుంచి తీసేసి తన ఫ్యాక్టరీలో వెళ్లి లాక్ వేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత విల్లీ వొంకా మళ్ళీ తన చాక్లెట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేశాడు. ఈసారి కూడా సేమ్ విల్లీ వొంకా అలాగే చేశాడు. మూవీ స్టార్టింగ్ లో చూపించాడు కదా, అతను 5 చాక్లెట్స్ లలో 5 గోల్డెన్ టికెట్స్ ని పెట్టి ఇలా అడ్వర్టైజ్ ఇస్తాడు. ఎవరికైతే ఈ 5 గోల్డెన్ టికెట్స్ దొరుకుతాయో వారిలో ఒక అబ్బాయికి చాలా పెద్ద బహుమతి ఇస్తా అని చెప్తాడు. ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ప్రపంచం మొత్తం విల్లీ వొంకా చాక్లెట్స్ ని కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ చార్లీని చూపిస్తారు. ఈ రోజు ఇతని పుట్టినరోజు అయి ఉంటుంది. దీంతో అతని ఫ్యామిలీ చార్లీకి విల్లీ వొంకా చాక్లెట్ ని కొనివ్వడానికి సిద్ధపడతారు. దీంతో ఆ చాక్లెట్ లో గోల్డెన్ టికెట్ వస్తుంది అన్న ఒక చిన్న ఆశ. దీంతో వీళ్ళ ఫ్యామిలీ కండిషన్ అంతా మారిపోతుందని మొదటి గోల్డెన్ టికెట్ ఈ అబ్బాయికి చిక్కుతుంది. అతను చూసేకి చాలా లావుగా ఉంటాడు. రెండవ గోల్డెన్ టికెట్ ఈ అమ్మాయికి దొరుకుతుంది. ఇలా నాన్న చాలా పెద్ద ధనవంతుడై ఉంటాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ పాప చాలా మొండిదై ఉంటుంది. దీని కారణంగా వీళ్ళ నాన్న తన స్టాఫ్ మెంబర్స్ సహాయంతో వేలాది విల్లీ వొంకా చాక్లెట్స్ ని ఓపెన్ చేపిస్తాడు. ఇంకా దానిలో ఒక గోల్డెన్ టికెట్ దొరుకుతుంది. చార్లీ యొక్క పేరెంట్స్ చార్లీ కోసం ఒక విల్లీ వొంకా చాక్లెట్ ని తెస్తారు. చార్లీ చాలా ఆశతో ఆ చాక్లెట్ ని ఓపెన్ చేసి చూడగా దాంట్లో గోల్డెన్ టికెట్ ఉండదు. ఇది చూసి చార్లీ చాలా డిసప్పాయింటెడ్ అయిపోతాడు. కానీ తన బాధను తనలోనే దిగమింగుకొని ఆ చాక్లెట్ ని తన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుని తింటాడు. మూడవ గోల్డెన్ టికెట్ ఈ పాపకు దొరుకుతుంది. ఈ పాప ఒక కరాటీలో ఛాంపియన్ అయి ఉంటుంది. నాలుగవ గోల్డెన్ టికెట్ ఎటువంటి అబ్బాయికి దొరుకుతుందంటే ఈ అబ్బాయి చాలా అల్లరోడు, కానీ ఇతనికి తెలివి చాలానే ఉంది. ఇతను తన క్యాలిక్యులేషన్స్ తో గెస్ చేసి చెప్పాడు ఆ గోల్డెన్ టికెట్ ఏ దానిలో ఉందో. ఇక్కడ ఈ అబ్బాయికి చాక్లెట్స్ అంటే ఇష్టమే లేదు. ఇతను ఇంతవరకు ఒక్క చాక్లెట్ ని కూడా తినలేదంట. ఇక్కడ చూపిస్తారు చాక్లెట్ వ్యాపారం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. దీంతో టూత్ పేస్ట్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. దీని కారణంగా కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ తీసేసి వారి స్థానంలో రోబోట్స్ ని పెడతారు. ఇక్కడ చార్లీ వాళ్ళ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను చార్లీ వాళ్ళ నాన్న ఒకటే. దీంతో వీళ్లకు వచ్చే సంపాదన కూడా నిలిచిపోతుంది. కానీ చార్లీ వాళ్ళ నాన్న ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పడు. తర్వాత చార్లీ వాళ్ళ తాత చార్లీ కోసం కొంచెం డబ్బులని ఇస్తారు. తాత ఆ డబ్బులని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంటారు. ఇంకా చార్లీతో ఇలా అంటారు, నువ్వు వెళ్లి ఆ విల్లీ వొంకా చాక్లెట్ ని కొనుక్కొని రా అని. దీంతో మన తలరాత మారుతుందేమో చూద్దామని చెప్తాడు. చార్లీ తన తాత మాటలని విని ఆ చాక్లెట్ ని కొనుక్కొని వస్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా ఆశతో ఆ చాక్లెట్ ని ఓపెన్ చేస్తారు. కానీ ఈసారి కూడా దాంట్లో గోల్డెన్ టికెట్ అయితే ఉండదు. తర్వాత చార్లీ చాలా డల్లుగా ఇంటి బయటకు వచ్చేస్తాడు. అతనికి ఒక షాప్ బయట డబ్బులు చిక్కుతాయి. ఆ డబ్బుల సహాయంతో చార్లీ మళ్ళీ ఆ చాక్లెట్ ని కొనుక్కుంటాడు. దానిని ఓపెన్ చేయగా ఇతను నమ్మలేకపోతాడు. ఎందుకంటే దాంట్లో గోల్డెన్ టికెట్ ఉంటుంది. చార్లీ పక్కన ఉన్న వాళ్ళంతా గోల్డెన్ టికెట్ ని చూసి చార్లీకి చాలానే డబ్బులని ఆఫర్ చేస్తారు. ఈ గోల్డెన్ టికెట్ ని నాకు ఇవ్వు అని. కానీ షాప్ ఓనర్ చార్లీ మంచి కోసం తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. దీంతో చార్లీ దగ్గర ఉన్న గోల్డెన్ టికెట్ ని ఎవరు దొంగలించకూడదని ఇంకా చార్లీ చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఆ గోల్డెన్ టికెట్ ని చూపిస్తాడు. తాత ఆ గోల్డెన్ టికెట్ ని చూసి చాలా సంతోషంతో డాన్స్ చేస్తారు. తర్వాత ఆ గోల్డెన్ టికెట్ ని తన కొడుకుకి ఇచ్చి ఇలా అంటాడు, రే దాంట్లో ఏముందో చదివి వినిపించురా అని. కొడుకు ఇలా అంటాడు, దాంట్లో ఏం రాసుందంటే ఈ పిల్లోనితో పాటు ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ రావచ్చు. వీళ్లకు గిఫ్ట్ గా చాలానే చాక్లెట్స్ ని ఇస్తారు. వీళ్ళు తమ జీవితకాలమంతా ఆ చాక్లెట్స్ ని తిన్నా కూడా ఆ చాక్లెట్స్ అనేవి అయిపోవు. ఇంకా ఈ 5 పిల్లలలో ఒక పిల్లోనికి చాలా పెద్ద బహుమతిని ఇస్తారు. వారు ఇంతవరకు ఊహించి ఉండరు. తాత ఇలా అంటాడు, నేను వెళ్తాను
వెళ్తాను చార్లీతో అని. తాత చార్లీతో వెళ్ళడానికి చాలా ఆసక్తితో ఉంటాడు. అప్పుడే చార్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా అంటాడు, ఒక లేడీ నాకు చాలానే డబ్బులని ఆఫర్ చేసింది. నేను గనక ఈ గోల్డెన్ టికెట్ ని ఆ లేడీకి ఇస్తే, ఒకవేళ మనం ఈ గోల్డెన్ టికెట్ ని అమ్మేస్తే మనకు చాలానే డబ్బులు వస్తాయి. దీంతో మన లైఫ్ అనేది మారిపోతుంది. ఇది విని చార్లీ వాళ్ళ తాత చార్లీని తన దగ్గరకు పిలిచి నచ్చ చెబుతారు. చూడు చార్లీ, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ ఈ గోల్డెన్ టికెట్ కేవలం ప్రపంచంలో 5 మంది దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇది విని చార్లీ ఒప్పుకుంటాడు. తర్వాత రోజు ఈ 5గురు పిల్లోళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు చాక్లెట్ ఫ్యాక్టరీ బయట చేరుకుంటారు. వీళ్ళను చూసేకి ఆ ఫ్యాక్టరీ దగ్గర చాలా మంది జనాలు వచ్చారు. గేటు ఓపెన్ అవుతుంది. ఇంకా ఒక సౌండ్ వినిపిస్తుంది, మీకు అందరికి స్వాగతం. ఇది విని వీళ్ళంతా లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు లోపలికి రాగానే గేట్ క్లోజ్ అవుతుంది. వీళ్ళందరినీ మంచిగా మర్యాదగా వెల్కమ్ చేస్తారు. తర్వాత విల్లీ వంక వీళ్ళ ముందరికి వస్తాడు. ఈ పిల్లలందరూ విల్లీ వంకతో వింత వింత ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. విల్లీ వంక కూడా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. వీళ్ళందరినీ ఫ్యాక్టరీ లోపలికి పిలుచుకొని వెళ్తాడు. దీని తర్వాత వీళ్ళతో ఇలా చెప్తాడు, ఈ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ చాక్లెట్స్ తోనే తయారు చేయబడ్డాయని. ఇక్కడ కనిపించే వాటర్ ఫాల్, గడ్డి, చెట్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు ఇక్కడ మీకు ఇష్టమొచ్చినట్లు తిరగవచ్చు. ఇంకా మీకు ఇష్టమైన ఏ వస్తువునైనా కూడా తినవచ్చు. ఈ మాటలని విన్న తర్వాత అక్కడున్న పిల్లలంతా చాక్లెట్స్ ని తింటూ ఉంటారు. అప్పుడే ఈ అల్లరి పిల్లకి అక్కడున్న ఒక మరుగుజ్జు కనిపిస్తాడు. దీంతో పాప వీళ్ళ గురించి విల్లీ వంకతో అడుగుతుంది. విల్లీ వంక ఇలా అంటాడు, ఒక రోజు నేను కొత్త చాక్లెట్స్ ఫ్లేవర్స్ ని కనుక్కోవడానికి అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్ళాను. అక్కడ కొన్ని వింత ట్రీస్ ఉన్నాయి. ఆ ట్రీస్ లోపల ఈ మరుగుజ్జు ప్రజాతి అంతా నివసిస్తూ ఉంటుంది. ఈ మరుగుజ్జుల దగ్గర చాలానే కోకోస్ ఉంటాయి. ఈ కోకోస్ ని పొందడానికి విల్లీ వంక మరుగుజ్జుల నాయకుడి దగ్గరికి వెళ్లి ఒక ఆఫర్ ఇస్తాడు. మీరు ఒకవేళ నాకు ఈ కోకోస్ ని ఇస్తే నేను మిమ్మల్ని నా చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేయడానికి పెట్టుకుంటా అని చెప్తాడు. మీరందరూ అక్కడ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా చాలా రుచికరమైన చాక్లెట్స్ ని కూడా తినవచ్చు. ఇక్కడ చూపిస్తారు, ఈ దుబ్బోడు చాక్లెట్ నీళ్లను తాగడానికి వెళ్తాడు. కానీ ఇతను కాలు జారి ఆ చాక్లెట్ నీళ్లలో పడిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద పైప్ వస్తుంది. ఆ పైప్ సహాయంతోనే ఈ చాక్లెట్స్ ని అంతా ఫ్యాక్టరీ లోపలికి పంపిస్తూ ఉంటారు. ఆ పైప్ సెక్షన్ కారణంగా ఈ పిల్లోడు ఆ పైప్ లోపలి ఇరుక్కుంటాడు. అప్పుడే విల్లీ వంక యొక్క ఎంప్లాయీస్ అందరూ ఆ దుబ్బ పిల్లోడి గురించి పాట పాడుతారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయిపోతారు. వీళ్లకు ఎలా తెలుసు ఈ పిల్లోడు పైప్ లోపలే ఇరుక్కుంటాడని. ఈ దుబ్బ పిల్లోడు పైప్ లో ఇరుక్కోవడం చూసి తన అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడే విల్లీ వంక తన ఎంప్లాయీస్ తో ఇలా చెప్తాడు, ఈ పిల్లోడి వాళ్ళమ్మ ఫ్యాక్టరీ లోపల వెళ్ళాలి అని అనుకుంటాంది. దీంతో ఆమెను ఫ్యాక్టరీ లోపలికి తీసుకుని వెళ్తారు. దీని తర్వాత వీళ్ళందరూ విల్లీ వంకతో పాటు చాక్లెట్ పడవలో ఎక్కుతారు. ఇంకా ఆ చాక్లెట్ నదిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే విల్లీ వంక నదిలో నుంచి చాక్లెట్ ని తీసి చార్లీకి టేస్ట్ చేయడానికి ఇస్తాడు. ఇంకా చార్లీ చాక్లెట్ ని టేస్ట్ చేసి విల్లీ వంకతో ఇలా అడుగుతాడు, మీరు మీ జీవితంలో మొదటిసారిగా చాక్లెట్ ని ఎప్పుడు తిన్నారని. విల్లీ వంక ఇలా మాట్లాడుతూ తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు, మా నాన్న సిటీలోని చాలా పెద్ద డెంటిస్ట్. నా కోసం ఆయన ప్రతి హాలోవిన్ కి చాలానే చాక్లెట్స్ ని తెచ్చేవారు. మా నాన్న నా పళ్ళకి బ్రేసెస్ ని తగిలించారు. చాక్లెట్స్ ని తినడం వల్ల నా పళ్ళు పాడైపోతాయేమో అని. నాన్న నా చాక్లెట్స్ అన్నిటిని అగ్గిలో పారేశారు. తర్వాత ప్రెజెంట్ ని చూపిస్తారు. విల్లీ వంక ముందర చాలానే రూమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే వీళ్ళు విల్లీ వంక యొక్క ఫేవరెట్ రూమ్ దగ్గరకు చేరుకుంటారు. ఈ రూమ్ పేరు ఇన్వెంటింగ్ రూమ్. ఈ రూమ్ లో ఒక విచిత్రమైన బబుల్ గమ్ ని తయారు చేస్తూ ఉంటారు. ఇతను ఇలా చెప్తాడు, ఈ బబుల్ గమ్ లో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా ఈ బబుల్ గమ్ టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది. విల్లీ వంక పూర్తి మాటలను వినకుండా ఈ ఛాంపియన్ పాప బబుల్ గమ్ ని తినేస్తుంది. దీని కారణంగా ఆ పాప బాడీ అంతా బ్లూ కలర్ లో మారిపోతూ ఉంటుంది. ఇక్కడ విల్లీ వంక ఎంప్లాయీస్ మళ్ళీ డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ పాప వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ విల్లీ వంక కామెడీ చేస్తూ తన ఎంప్లాయీస్ తో ఇలా అంటాడు, ఈ పాప బ్లూబెర్రీ లాగా మారిపోయింది. ఈ పాప బాడీలో చాలా జ్యూస్ వచ్చేసింది. దీంతో పాపను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. తర్వాత ఈ పిల్లలందరూ విల్లీ వంకతో ముందుకు కదులుతారు. అప్పుడే విల్లీ వంక తన ఫ్లాష్ బ్యాక్ ని కంటిన్యూ చేస్తాడు. మా నాన్న నా చాక్లెట్స్ ని అగ్గిలో విసిరేశారు కదా, నేను ఆ కాలిన చాక్లెట్స్ ని తీసుకుని తిన్నాను. తర్వాత నేను చాలానే చాక్లెట్స్ ని తిన్నాను. ప్రెజెంట్ ని చూపిస్తారు. వీళ్ళంతా ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడ చాలానే ఉడతలు ఉంటాయి. ఆ ఉడతలు నట్స్ ని పగలగొడుతూ ఉంటాయి. ఈ ఉడతలకి చాలా మంచిగా ట్రైనింగ్ ని ఇచ్చి ఉంటారు. మంచిగా ఉన్న నట్స్ ని పగలగొడతాయి. పాడైపోయిన నట్స్ ని డస్ట్బిన్ లో వేసేస్తాయి. ఇది చూసి ఈ అల్లరి పిల్ల తన నాన్నతో ఇలా అడుగుతుంది, నాన్న నాకు ఆ ఉడత కావాలి ప్లీజ్, నేను దానిని తీసుకుంటా అని అడుగుతుంది. విల్లీ వంక ఇలా అంటాడు, సార్ మేము ఈ ఉడతలని అమ్మడం లేదని. కానీ పాప ఎవరి మాటలని వినకుండా అక్కడున్న ఉడతని పట్టుకోవడానికి వెళ్తుంది. ఈ పాప ఇక్కడికి రావడం ఈ ఉడతలకి నచ్చడం లేదు. దీంతో అక్కడున్న ఉడతలన్నీ ఆ పాప మీదకు ఎక్కేస్తాయి. ఈ ఉడతలన్నీ ఈ పాపను కూడా ఒక నట్ అని అనుకుంటూ ఉంటాయి. ఇవి పాపను చెక్ చేస్తూ ఉంటాయి, ఈ నట్టు మంచిగా ఉందా లేదా అని. ఈ ఉడతకి ఈ పాప నచ్చదు. ఈ ఉడతలన్నీ ఈ పాపని వేస్ట్ నట్ అని అనుకొని డస్ట్బిన్ లో పారేస్తారు. పాపను కాపాడడానికి నాన్న కూడా కిందకు దిగుతాడు. మళ్ళీ ఇక్కడ విల్లీ వంక ఎంప్లాయీస్ అందరూ పాట పాడుతూ ఉంటారు. ఈ పాప చాలా మొండిది. నాన్న పాపకు బుద్ధి చెప్పకుండా పాప చెప్పిన ప్రతి పనికి నాన్న తల ఊపేవాడు. అప్పుడే ఒక ఉడత నాన్నను కూడా ఆ డస్ట్బిన్ లోనే తోసేస్తుంది. ఇంకా మిగిలి ఉన్న పిల్లలందరూ విల్లీ వంకతో పాటు ముందుకు కదులుతారు. ఇక్కడ విల్లీ వంక వీళ్ళను ఒక విచిత్రమైన లిఫ్ట్ లో తీసుకుని వెళ్తాడు. ఈ లిఫ్ట్ పైకి కిందకు ఒకటే కాదు, లెఫ్ట్ రైట్ కి కూడా వెళ్తూ ఉంటుంది. వీళ్ళు లిఫ్ట్ సహాయంతో చాలానే ప్రదేశాలకు వెళ్తారు. అప్పుడే చార్లీ విల్లీ వంకతో
వంకతో ఇలా అడుగుతాడు, మీరు ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఎలా స్టార్ట్ చేశారు? ఇక్కడ విల్లీ వంక ఇలా చెప్తాడు, మా నాన్న నన్ను చాక్లెట్స్ ని తినకుండా అడ్డుకున్నారు, కానీ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. దీని కారణంగా నేను ఇంట్లో నుంచి పారిపోయాను. ఇక్కడ ప్రజెంట్ టైం ని చూపిస్తారు. వీళ్ళందరూ ఒక రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ చాక్లెట్స్ ని ఇక్కడి నుంచే ఏ టీవీలోనైనా కూడా పంపించవచ్చు, ఇంకా ఆ చాక్లెట్స్ ని తినొచ్చు కూడా. విల్లీ వంక మాటలని ఈ అల్లరి పిల్లోడు నమ్మడు. దీంతో అతను ఆ మిషన్ లోపల వెళ్లి స్టార్ట్ చేస్తాడు. దీంతో అతను అక్కడ నుంచి మాయమైపోయి ఒక టీవీ లోపలికి వెళ్లిపోతాడు. ఇంకా అతను చాలా చిన్నగా మారిపోయి ఉంటాడు. మళ్ళీ ఇక్కడ విల్లీ వంక ఎంప్లాయీస్ వచ్చి పాట పాడుతూ ఉంటారు. ఈ పాట ఆ అల్లరి పిల్లోడి గురించి ఉంటుంది. ఈ పిల్లోడి నాన్న ఇతన్ని టీవీలో నుంచి బయటికి తీస్తారు. ఈ పిల్లోడి సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. నాన్న విల్లీ వంకతో ఇలా అడుగుతాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇతను పెద్దగా ఎలా అవుతాడని. దీంతో విల్లీ వంక తన ఎంప్లాయీస్ తో ఇలా అంటాడు, ఇతన్ని స్ట్రెచ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళండి, ఇతన్ని సాగపీకి పెద్దగా చెయ్యండి అని చెప్తాడు. ఇక్కడ విల్లీ వంక చూస్తాడు, ఇప్పుడు చార్లీ ఒకటే మిగిలి ఉంటాడు. మిగతా పిల్లలంతా వాళ్ళ చిల్లర చేష్టలతో వాళ్ళు ఇక్కడి నుంచి ఎలిమినేట్ అయి ఉంటారు. ఇక్కడ చార్లీనే విన్నర్ అయి ఉంటాడు. విల్లీ వంక వాళ్ళను మళ్ళీ ఒక లిఫ్ట్ లో తీసుకుని వెళ్తాడు. ఇతను ఒక అప్ అండ్ డౌన్ బటన్ ని నొక్కుతాడు. దీంతో ఆ లిఫ్ట్ చాలా పైకి వెళ్లిపోతుంది. ఇక్కడ మనకు చూపిస్తారు ఆ నలుగురు పిల్లోళ్ళు చాలా చండాలంగా ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ విల్లీ వంక చార్లీ ఇంటిని పగలు కొట్టుకొని లిఫ్ట్ సహాయంతో ఇంటి లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ చార్లీ పేరెంట్స్ చార్లీని చూసి చాలా సంతోషపడతారు. విల్లీ వంక చార్లీతో ఇలా అంటాడు, నేను నా ఫ్యాక్టరీని నీ పేరు మీద రాయాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ముస్లోని లాగా మారిపోతున్నాను. నాకు ఒక తెల్ల వెంట్రుక వచ్చింది, కొన్ని రోజులలో నా తల అంతా తెల్లగా మారిపోతుంది, దీంతో నేను ముస్లోని లాగా మారిపోతాను. విల్లీ వంక చార్లీని తనతో పాటు వచ్చేయని చెప్తాడు. కానీ చార్లీ విల్లీ వంక ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకా ఇలా అంటాడు, నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, నేను ప్రపంచంలో ఏ వస్తువు కోసమైనా కూడా నేను నా ఫ్యామిలీని వదులుకోను. విల్లీ వంక చాలా డిసప్పాయింటెడ్ తో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత చార్లీ వాళ్ళ నాన్నకు కూడా టూత్ పేస్ట్ ఫ్యాక్టరీలో జాబ్ దొరుకుతుంది. ఇక్కడ చార్లీ ఫ్యామిలీ ముందు కన్నా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ విల్లీ వంక చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. దీంతో అతను చార్లీ దగ్గరకు వెళ్తాడు. అతను తన ఫేస్ ని కవర్ చేసుకొని చార్లీతో ఇలా అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా విల్లీ వంకని చూసావా అని. దీంతో చార్లీ ఇలా అంటాడు, అవును నేను విల్లీ వంకను చూశాను, అతని వెంట్రుకలు చాలా వింతగా ఉంటాయి. ఇది విని విల్లీ వంక తన ఫేస్ ని చూపించి ఇలా అంటాడు, చార్లీ ఇలా ఏమి కాదులే. రెండవసారి చార్లీకి ఆఫర్ ఇస్తాడు. చార్లీ ఇప్పుడు కూడా విల్లీ వంక ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అతను విల్లీ వంకతో ఇలా అడుగుతాడు, మీరు ఎప్పుడైనా మీ నాన్నని కలవడానికి వెళ్లారా అని. దీని తర్వాత వీళ్ళిద్దరూ ఆ లిఫ్ట్ లో ఎక్కి విల్లీ వంక నాన్న షాప్ బయట చేరుకుంటారు. విల్లీ వాళ్ళ నాన్న అతన్ని పేషెంట్ అని అనుకుని అతని పనులని చెక్ చేస్తూ ఉంటారు. విల్లీ వంక చాలా పెద్దగా అయి ఉంటాడు. దీంతో వీళ్ళ నాన్న ఇతన్ని కనుక్కోలేకపోతాడు. ఇక్కడ చార్లీ చూస్తాడు, విల్లీ వాళ్ళ నాన్న అతని న్యూస్ ఆర్టికల్స్ అన్నిటిని గోడపైన తగిలించి ఉంటారు. విల్లీ వాళ్ళ నాన్న ఇలా అంటాడు, నీ పనులు చాలా బాగున్నాయి, నేను ఇంతవరకు ఇటువంటి పనులను చూడలేదు అని చెప్తాడు. అప్పుడే విల్లీ వంక ఇలా అంటాడు, నేనే విల్లీ వంకని అని, నేనే మీ కొడుకుని అని చెప్తాడు. దీని తర్వాత వీళ్ళు ఒకరిని ఒకరు హద్దుకుంటారు. ఇక్కడ విల్లీ వంకకి ఫ్యామిలీ రిలేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ విల్లీ వంక మళ్ళీ చార్లీకి ఇంకొక ఆఫర్ ఇస్తాడు. దీని తర్వాత వీళ్ళందరూ చార్లీ వాళ్ళ ఇంట్లో సంతోషంగా అన్నం తింటూ ఉంటారు. నిజానికి విల్లీ వంక చార్లీ వాళ్ళ ఇంటినే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి తెచ్చేసి ఉంటాడు. దీంతో చార్లీ తన ఫ్యాక్టరీతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు అని, ఇంకా వీళ్ళ లైఫ్ అనేది ఇక్కడ నుంచి మారిపోతుంది. ఈ మూవీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.